హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తారు? అందరూ బాగున్నారా? తిన్నారా అందరూ? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఉం? సరేనండి. ఈరోజు ఈవినింగ్ లైవ్ పెడతా. లైవ్కి అందరు రండి ప్లీజ్. సరే, సండే కదా, అందరు ఇంటి దగ్గరనే ఉండొచ్చు. నేను చాలామంది మనం మనుషులం కదా, మనుషులు ఎట్లుంటారు అంటే ఇప్పుడు ఒక బైక్ అతను పక్క నుంచి వెళ్ళిపోయాడు అనుకో, ఒక లారీ వచ్చి గుద్దేసింది. అతనికి ఏం కాలేదనుకోండి, ఒకటి కాలుకో చేతికో కొంచెం కొంచెం గాయాలైతే అందరం చూసి ఏం కాలేదులే, బాగానే ఉంది అనుకుంటారు. అదే వాడు అప్పుడే బైక్ గుద్ది స్పాట్ పోయిండు అనుకో, అప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాం? ఓయమ్మని, చిన్న వయసు అయినది చచ్చిపోయిండు, పాపం. ఎవరు పిల్లగాడు, ఏ ఊరో, ఎంత మంచి పిల్లగాడో అంటారు. వీళ్ళు మాట్లాడుకోనికి ఒక టాపిక్ కావాలి. అదే మన మనసులో మనస్తత్వం అంటే గట్లానే ఉంటుంది. అదే వాడికి ఏం కాకపోతే ఆ టాపిక్ ఆడికే వదిలేస్తారు. ఏదన్నా అయితే దాని గురించి మాట్లాడతారు, అంతే. నేను చాలా మందిని చూసిన ఇలాంటి మాటలు ఆడేవాళ్ళని. మళ్ళీ ఎవరైనా కొట్లాడుకుంటారు కదా, చుట్టుపక్కలైనా ఎవరన్నా పక్క వాళ్ళైనా ఒకటి కొట్లాడుకుంటారు కదా, పోయి చూస్తారు, వాళ్ళని చూస్తుంటారు. వాళ్ళు ఓన్లీ తిట్టుకుంటే డోర్ పెట్టేసి లోపల వచ్చి కూర్చుంటారు. అదే వాళ్ళు కొట్టుకుంటే, అరే వీళ్ళు కొట్టుకుంటున్నారు, చూద్దాం 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 అని వీళ్ళకే ఎక్కువ ఆరాటం. అదే మన మనుషుల మనస్తత్వం అట్లానే ఉంటుంది. నేను కూడా అనుకోండి, కానీ మరీ ఒక మనిషి చచ్చిపోతే మూర్చేటంత కాదు, కానీ ఎవరన్నా కొట్లాడుకుంటే చూస్తాం అన్నమాట, అంతే. మేము కూడా కొట్లాడుకుంటాం మా ఇంట్లో, కానీ మళ్ళీ అప్పుడే నేనే ఎక్కువ అరుస్తాను, మా ఆయన పాపం. అట్లా అండి, మనుషులు తేడా. కానీ జంతువులు బెటర్ కదండి. ఒక్క కాకి చచ్చిపోతే ఎన్ని కాకులు వస్తాయి కదా, ఎప్పుడైనా గమనించారా మీరు? చెప్పండి. లైవ్కి వస్తే ఇవన్నీ మాట్లాడదామంటే లైవ్కి సరిగ్గా వస్తలేరు ఎవరు, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతారు. అందుకే లైవ్ పెడతలేను. ఈరోజు పెడతా, రండి. ఆర్డర్ కాదు, ఇది రిక్వెస్ట్, చిన్న రిక్వెస్ట్. ఈరోజు ఒక టైం లేదు, టేబుల్ లేదు మా దగ్గర. ఇప్పుడు వస్తుంది వాటర్, ఏం చేయాలి? ఇప్పుడు పడితే ఈవినింగ్ వరకు పట్టడం మీదనే ఉంటారు. ఊళ్ళో బెటర్ అండి. ఆ బోరింగులు ఉంటుండే మా చిన్నప్పుడు, టన్నా 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 అని బోరింగులు కొడితే అయిపోయాయి. మా ఇంటి దగ్గరనే ఉంటుండే పక్కకు. అప్పుడు రోజులే వేరు. ఇంకో చెప్పానా, మాది మా టీచర్ ఉంటుండే, మా మంచిగా
నాకు ఇష్టమైన టీచర్ అంటే ఆమెనే. నన్ను కొట్టింది, కొట్టలేదంటలే, కొట్టింది కానీ మంచిగా చూసుకుంది. డ్యాన్సులు చేపిస్తుండే స్కూళ్ళల్లో. నేను ఎంత ఉండేదాన్ని అప్పుడు, చిన్నగా, చాలా అంటే మా చిన్న బుడ్డోడి కన్నా కొంచెం కొద్దిగా పెద్దగా. మా అక్క పిల్లలంతా హనీ అని చెప్తా కదా, ఆమెంత ఉండేదాన్ని. 4th 5th క్లాస్ అండి అప్పుడు నేను. జెండా పండుగలు ఉంటే జాలిగా మేము స్కూల్లోనే ఆ నైట్ మొత్తం, రేపు జెండా అనంగా ఈరోజు నైట్ స్కూల్లోనే పడుకునే వాళ్ళం. డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవాలి, వాళ్ళు బాయ్స్ అవి డెకరేషన్లు అవి ఇవి చేసేవాళ్ళు. ఇక మా టీచర్ నాకు తలిగేది, ఈ స్టెప్ చేయి ఆ స్టెప్ చేయి. అంత చిన్నప్పుడు నాకు అప్పుడు ఆ జనరేషన్లో ఎక్కడొస్తాయండి స్టెప్పులు, అటీగా లేదు అప్పుడు నా దగ్గర. తర్వాత తీసుకున్నాం మేము, కొద్దిగా క్లాస్ పెరిగిన కొద్దీ అన్నీ వచ్చినాయి మా ఇంట్లోకి. మా మమ్మీ కొన్నది, మా డాడీ మా మమ్మీ వాళ్ళు కొన్నారు కాబట్టి ఇక అట్లా అట్లా డెవలప్ అయినాం. కానీ అప్పుడు ఒకటే ఉంటుండే ఆఫీస్లో, ఒక్క టీవీ. ఆ టీవీ కూడా క్రికెట్ పెడుతుండ్రు, బాయ్స్ అందరూ పోయి చూస్తుండ్రు, అట్లనే పోయి. మా అన్న వాళ్ళు అంటున్నారు వాళ్ళని. ఇక అదేంది జయం మూవీ. అప్పుడు జయం మూవీలో ఒక సాంగ్ ఉంటుండే, రాను రానంటూనే చిన్నది అని. ఆ సాంగ్ మీద చేపించిందండి నన్ను. నేను చెయ్యా అని ఏడ్చిన. ఒక బుట్ట పెట్టి ఆ బుట్టల పండ్లు అవన్నీ వేసి, యాపిల్ ఇవి అవి ఇవి జామ పండ్లు అవన్నీ బుట్టలో పెట్టి, ఏం లేదే నువ్వు ఏం చేయకు, చుట్టూ తిరుగు రౌండ్గా అని చెప్పింది. సరే చుట్టూ తిరుగుడే కదా, చెయ్యి అన్నారు. ఇక మా మమ్మీ మా డాడీ కూడా ఇక సపోర్ట్ చేస్తుర్రు నాకు చిన్నప్పటి నుంచి. సరే ఇక ఈమెతో ఎందుకు నాకు ఏడ్చుడు ఇక్కడ తిరుగుతూ అయిపోయాని, ఇక నేను కూడా అంత చిన్నప్పుడైనా సరే ఇక ఒక బుట్ట పట్టుకొని ఇక తిరుగుడే డ్యాన్స్ మొత్తం తిరుగుడే నాది గ్రౌండ్లా. నాతో పాటేమో వాళ్ళు పెద్ద పెద్ద హైట్గా ఉన్నారు. వాళ్ళు నా వెంట హీరో వెంట ఉంటారు చూడు, అట్లా వాళ్ళు అందరూ కొంచెం కొంచెం వాళ్ళకు వచ్చిన స్టెప్స్ చేస్తుర్రు బాయ్స్ అందరూ. ఇక నేనేమో బుట్ట పట్టుకొని తిరుగుతున్నా, వాళ్ళు నా వెంట తిరుగుతుర్రు. ఇక ఎట్టెట్లనో అయిపోయింది. ఇక నాటుకు ఒక్కటి నేర్పించింది ఆమెంతలో ఆమె. అప్పుడు నాకు ఆ జయం మూవీ అని కూడా తెలియదు అప్పుడు. ఎల్లోయ్ ఎల్లోయ్ ఎల్లెల్లోయ్ ఎల్లోయ్ ఎల్లోయ్ అని మనం చెప్పింది. ఇది ఒక్కడే చెప్పింది, ఇంకే స్టెప్ చెప్పలేదు నాకు. ఇక ఆ స్టెప్ ఒక్కటే చేసినగా, ఆ స్టెప్ కూడా అంత చిన్నప్పుడు చేసిన అని అందరూ చాలామంది మెచ్చుకున్నారండి. ఇక తర్వాత ఇక కొంచెం క్లాస్ పెరిగిన కొద్దిగా నేనే చేసిన డ్యాన్సులే కానీ ఏమన్నా గేమ్స్ కానీ ఇవన్నీ ఆమె కొట్టే పట్టుకే ఎవరో ఒకరు కొట్టాలి. టీచర్స్ అన్నప్పుడు కొట్టనే మనం వింటాం. మాకు మంచిగా హెల్ప్ చేస్తుండండి బాసరకు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడివ్వండి అంతంత డబ్బులు. ఒక టూర్కి వెళ్ళాలంటే ఒక్క ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉంటారు, 4 5 6 అప్పట్లో. ఇప్పుడు అంటే 2 3 అంతే. అంటే ఇంటికి ఒక్కరే పంపించేవారు. అప్పుడు ఎంత, మనిషికి 500 కట్టండి తీసుకెళ్తా బాసరా అని చెప్పింది మా టీచర్. 500 మాకిద్దరికి, మా అక్క మేమిద్దరమే ఆడపిల్లలం.
ఇంకా మాకు ఇక డబ్బులు లేవని మేము వెళ్ళొద్దు అనుకున్నాం. మా అక్కకు ఉన్నాయి, నాకు లేవు. సరే అదొక్కతే పోని కొన్ని రోజులన్నా నేను మంచిగా హ్యాపీగా ఉందాం ఇంటి దగ్గర అని అనుకుంటే నువ్వు రా అని నన్ను ఫ్రీగానే తీసుకుపోయింది మా టీచర్. అప్పట్లో ఇక నేను ఫ్రీగానే వెళ్ళిపోయినా బాసరా. మంచిగా ఇక మా అవ్వ అన్నీ ఇక చపాతీలు అవన్నీ కట్టించింది. తీసుకొని పోయినాం 3 days ఒక్కనే. చాలా దగ్గర అనుకున్నా అండి, చిన్నపిల్లలు మాత్రం పోవద్దు. అప్పుడు మా అక్క వాళ్ళ ఇల్లు తోడుండబట్టికే మంచిగా వెళ్ళి మంచిగా వచ్చినాం. కానీ అంత చిన్నపిల్లలను తీసుకుపోయడం అంటే కష్టం. ఇంకా నన్ను అక్కడికి వెళ్ళినాక నీళ్ళలో ఆమెనే ముంచింది మా టీచర్. నన్ను ముంచింది, నీళ్ళలో ముంచి తీసింది. అబ్బాబా, నిజం చెప్పాలంటే ఆమె వల్ల నాకు ఆమె ఎంత ఎంత కొట్టినా కూడా ఎంత తిట్టడం అంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా తిట్టుడు కాదు. స్కూల్కి ఎప్పుడైనా డుమ్మలు కొట్టినా ఇట్లా ఏంది మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్ళిపోయినా తిడతారు కదా, అట్లా తిట్టినప్పుడు ఇక కోపం వస్తుంది అనమాట. కానీ కానీ మా టీచర్ మాత్రం మస్తు మంచిది. వాళ్ళ ఇంటికి మాత్రం నన్ను 3-4 times తీసుకెళ్ళింది. ఆమెకు అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు. ఇక మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఆమెకు ఒక బాబును పెంచుకుంది. ఇప్పుడు ఆ బాబు కూడా ఎంత పెద్దగా ఏంటో తెలియదు. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఆమె ఒక బాబుని ఇప్పుడు ఆ పిల్లగాడు వింటారో ఎంతనో తెలియదు. మా టీచర్ ఇప్పుడు ఎక్కడుందో, ఎక్కడున్నా ఆమె మంచిగా ఉండాలి అని నేను మంచిగా ఎప్పటికి కోరుకుంటా, ఆమె మంచిగా ఉండాలని. అట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళన్నా ఉండాలండి. ఆమె ఎంకరేజ్ చేసేపటికే మా ఊళ్ళో అప్పుడు 7th వరకే ఉండే, ఇప్పుడైతే 5th వరకే ఉంది. కానీ అప్పట్లో ఆమె ఉండేపటికే కొంతమంది మాత్రమే ప్రైవేట్కి వెళ్ళేవారు. అందరం గవర్నమెంట్లోకే వెళ్ళేవాళ్ళం. అంత బాగుంటుండే స్టడీ మాత్రం. ఇప్పుడంతా లేరు, అందరూ ప్రైవేట్. పైసలు బాగున్నాయి మా ఊరు సైడ్, చుట్టూ కంపెనీలు కదా. అందరు ప్రైవేట్లో దొబ్బేసారు పిల్లలను. గవర్నమెంట్ ఇప్పుడు తక్కువ పిల్లలు ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది. అయినా స్టడీ మంచిగా ఉండాలి. మాకు అప్పుడు ఇంగ్లీష్ తక్కువ. ఈమె మాకు కొట్టే టీచరే హెడ్ మాస్టర్, ఆమె ఒక్కతే ఇంగ్లీష్ చెప్పేది. అది కూడా యాపిల్ బాలు గవి చిన్నవి. అంత చిన్నవి చదివితే ఇంకా పెద్ద ఇంగ్లీష్ ఏడికైనా కూడా రాదు. హిందీ లేదు. హిందీ అప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్? 5th class నుంచి స్టార్ట్. ఇప్పుడేమో చిన్నప్పటి నుంచే స్టార్ట్. అట్లా మా జర్నీ అట్లా అయిపోయింది. ఇక ఆడ స్కూల్ అయిపోయిన తర్వాత ఇక మేము సాస్పేట్ ఇక్కడ సంగారెడ్డి పక్కన గర్ల్స్ స్కూల్. ఒకటే పూట అండి, మార్నింగ్ 7కి పోవాలి, 7లోగా వెళ్ళిపోవాలి స్కూల్కి. 12లోగా అయిపోతుంది స్కూల్. 12లోగా అయిపోతుంది. 1లోగా ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. మళ్ళీ అంటే అందులో 2 అన్నమాట, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం. తెలుగు మీడియం వాళ్ళకి మార్నింగ్ 7 నుండి 12 వరకు, ఇక 1 నుండి 4 వరకు ఉర్దూ మీడియం వాళ్ళకి. అంత చిన్న ఎంత ఇప్పుడు ఒక 10th class చదివే వాళ్ళకి ఎంత
ఇప్పుడు మార్నింగే లేచి వాళ్ళు చదువుకో, మళ్ళీ క్లాసులు, స్పెషల్ క్లాసులు, ఆ క్లాసు ఈ క్లాసు అనుకుంటా వాళ్ళను ఈవినింగ్ వరకు అందులోనే ఉంచేవాళ్ళు కొందరు కొన్ని స్కూళ్ళల్లో. కానీ మా స్కూల్లో మాత్రం ఒకటే పూట అయినా కూడా చాలా మంచిగా చెప్పేవారు. చాలా మంచిగా చెప్పేవారు కాబట్టి మేము ట్యూషన్లు అని ఏం ఎక్కడ వెళ్ళలేము. ఇంపార్టెంట్ మేము ఎక్కడే మాకు చెప్పారు టీచర్స్, అవే మేము చదువుకున్నాం. మంచిగా మంచి మార్క్స్తో మేము పాస్ అయ్యాం. అట్లా ఉండాలి. ఇప్పుడు బట్టి మొత్తం బట్టి ఇట్లా పుస్తకం ఉంటే ఆ పుస్తకం మొత్తం బట్టి పట్టుండి అని చెప్పేస్తాం. మా హిందీ టీచర్ ఉంటుండండి, ఆ మొక్కతంటే నాకు కోపం. నెలకు ఒక్కసారే వస్తుండే, ఒకటే పాఠం చెప్పి పోతుండే, అయిపోయి. మాకు హిందీ అసలు 10th క్లాస్లో మాకు హిందీ రాదు అసలు. మొత్తం బుక్ మొత్తం బట్టి పట్టేసినాం. ఏంటి 6-7 పాఠాలు మొత్తం బట్టి చదివి పాస్ అయినాం. మాకు అసలు హిందీ రాదు అప్పుడు. ఆమె ఇవి ఇంపార్టెంట్ అవి ఇంపార్టెంట్ అని కూడా చెప్పలేదు. ఆమె ఈ వీడియో చూసినా సరే కానీ ఫీల్ అయినా సరే. ఇప్పటికైనా అందరు వచ్చేవాళ్ళే, అందరికీ హిందీ వస్తుంది అనుకోకండి. టీచర్స్ ఇప్పుడు కొత్తగా అయ్యే టీచర్స్ కూడా నాది వీడియో చూస్తే చెప్పండి, కొంచెం పిల్లలకి హిందీ చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి. ఇప్పుడు అందరికీ పైసలు ఉండవు కదా, అందరూ పంపించారు కదా. దానికి ప్రైవేట్కి లక్షలు పోయాలి, ప్రైవేట్కి వెళ్ళాలంటే. గవర్నమెంట్లో మంచి విద్యను అందించండి. మీకు వస్తున్నాయి గవర్నమెంట్ వచ్చి డబ్బులు మాత్రం. పిల్లలకు మంచి పాఠాలు చెప్పండి. ఎందుకు వెళ్తారు ప్రైవేట్కి? ఇంగ్లీష్ మంచిగా చెప్పండి, హిందీ మంచిగా చెప్పండి. తెలుగు ఒక్కడే చెప్తారా? తెలుగు వస్తే చాలా. తెలుగు వస్తే ఇట్లా మాతిగా అవుతారు మొత్తం. ప్రతి టీచర్కి చెప్తున్నా, ఏమనుకోకండి. మీరు హిందీ ఇంగ్లీష్ మంచిగా చెప్పండి, పిల్లలకు అర్థమయ్యేలా. అప్పుడు గవర్నమెంట్ పరువు పోదు, గవర్నమెంట్ స్కూళ్ళలో చేరుతారు అందరూ. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎక్కడేయాలి? గవర్నమెంట్లో పోయి తీసుకుపోయి వేసిన అనుకోండి, మా అలాగనే చెప్తే వాళ్ళకి చదువు. అందుకే మారండి టీచర్స్, కొందరు టీచర్స్ అన్నా మారండి. మంచిగా వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పండి. ఇప్పుడు ప్రైవేట్లలో ఎట్లా చెప్తారు, అదే మాదిరి ఇంట్లో కూడా చెప్పండి. గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ శాలరీ, టీచర్స్కి ఇంకా చెప్పడానికి ఏమైంది? మీకు వచ్చింది కొంచెం నేర్పించండి పిల్లలకి. మీరు హట్ అయినా సరే, హామ్లెట్ అయినా సరే, నేను అట్లా సఫర్ అయినా కాబట్టి నేను చెప్తున్నా. మాకు ఎవ్వరు చెప్పలేరు అప్పుడు సరిగ్గా. ఏదో మా టీచర్ కొంచెం చెప్పింది కాబట్టి ఏదో నేర్చుకున్నాం, ఇట్లా అయినాం ఇంతవరకు. ఇప్పుడు డిగ్రీ పాస్ అయినా నేను. ఇప్పుడు ఎక్కడ పోయినా ఇప్పుడు ఇంటర్ డిగ్రీ అడుగుతురు. 10th అసలు వాల్యూ లేదు. అప్పట్లో 7th ఎక్కువ. 7th పాస్ అవుతావా, 7th పాస్ అయ్యిండు అనేవాళ్ళు. 7th తర్వాత 7th పోయింది, 10thకి వచ్చారు. 10thకి వచ్చినాక 10th పాస్ అయ్యాడే ఎక్కువ గొప్ప అనేవాళ్ళు. ఇప్పుడు 10th కూడా పోయింది. ఇప్పుడు టార్గెట్ ఏముంది? ఇంటరు, డిగ్రీ లేదా IIT, IIIT ఇవి చదవాలన్నా కూడా మంచి టీచింగ్ ఇవ్వండి.
గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి చెప్తున్నా నేను. ప్రైవేట్ వాళ్ళంటే ఎట్లనో చెప్తున్నారు వాళ్ళు, పిల్లలను ఏదో తిట్టో భయం పెట్టో ఏదో ఎట్లా మనీ ఇస్తున్నారు అన్నందుకన్నా వాళ్ళు చెప్తున్నారు. అందుకే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది. మా దగ్గర ఉండి పైన ఆ పిల్ల ఒక ఆమె 4 లాంగ్వేజెస్ వస్తాయి ఆమె, ఇంతే ఉంది. అట్లా నేర్పించండి ప్రైవేట్ వాళ్ళు. అందుకే మన గవర్నమెంట్ని ఇట్లా తీసి కరివేపాకు ఉంటుంది కదా, ఇట్లా తీసి ఇట్లా పడేస్తారు. అందుకే మంచి విద్యను అందించండి, మీకున్నది వాళ్ళకి అందించండి పిల్లలకి. మాకు అందించకనే ఇట్లున్నాం. మాకేం సరిగ్గా చెప్పలేరు అప్పుడు, మా అంతలో మేమే చదువుకున్నాం. ఒక టీచర్ వస్తుండే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, పేరు చెప్పను, మా ఊర్లో కాదు, ఇక్కడ పెద్ద చదువులకు వచ్చిన తర్వాత 8th 9th వచ్చిన తర్వాత వస్తుండే. ఎగ్జామ్స్ టైంలో ఏవేవి ఇంపార్టెంట్ అని చెప్తుండే, టిక్ 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 మార్కులు పెట్టిస్తుండే, వెళ్ళిపోతుండే. అవే బట్టి పట్టుకొని చదివి ఇట్లా ఒక టీచర్ వస్తుండే, మళ్ళీ ఇంకో టీచర్. ఇప్పుడు మీరు చదివిన క్వశ్చన్సే వస్తాయా మొత్తం? ఇక్కడ 5 సబ్జెక్ట్ ఏంటి, 5 పాఠాలు చదవండి, అక్కడి నుంచి 5 పాఠాలు చదవండి, మొత్తం 10 పాఠాలు చదవండి, అందులో నుంచి వస్తాయి చెప్తుండే పోతుండే. అయితే అట్లుంటుండే చదువులు. మాకు మంచి విద్యను అందిస్తే, మంచి ఇంగ్లీష్ చెప్పింటే, హిందీ ఇంగ్లీష్ మంచిగా బాగా మాకు అర్థమయ్యేలా చెప్పింటే ఇంకా బాగా చదివేటోళ్ళం. మేమైతే ఏం చెప్పకున్నా కూడా మేము ఇంత బాగా చదువుకొని ఇంతవరకు వచ్చినాం, డిగ్రీ కూడా పాస్ అయినాం. ఇక నాతో పాటు కొందరు మాత్రమే డిగ్రీ వరకు వచ్చారు, కొందరు 10th ఆపేసారు, కొందరు ఇంటర్ ఫస్ట్ ఇయర్కే ఆపేసారు. నేను మాత్రం డిగ్రీ వరకు వెళ్ళిపోయాను తెలుసా. ఇంక ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మా సార్ అండి, మా కెమిస్ట్రీ సార్, ఆయనకో దండం. సార్ మీరు ఈ వీడియో చూస్తే మాత్రం ఏమనుకోకండి. ఇక మా సార్ అండి, మా క్లాసులో 100 వరకు ఉంటే చాలామంది, అంతమందిలా నేను కూర్చున్నా, ఆయన బాధకు నేను పోయి కూర్చున్నా, నన్ను లేపుతాడని నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఈ పాట ఇప్పుడు రాగానే ఒకటి ఫార్ములా, అది కూడా ఏంది, కెమిస్ట్రీ ఇట్లా ఇలా రాసి పెడుతుండే అర్థమయ్యేటట్టు. నాకు కెమిస్ట్రీ, నాకు నిజం చెప్పాలంటే నాకు కెమిస్ట్రీ రాదండి. కెమిస్ట్రీ చెప్తుండే మా సార్. ఇంక అర్థం కాకున్నా కొందరు ఏం చేస్తారు, నాలాగా మీరు కూడా చాలామంది ఉంటారు, కానీ ఇక బోర్డు దిక్కే చూడరు కదా, తోసి అది ఏదో రాసుకునేదానిగా రాసుకున్నాక ఇక వెళ్ళిపోయేవాడు, చెప్పేసి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మార్నింగ్ వస్తుండే అండి. ఇక మార్నింగ్ వచ్చి నేను ఎక్కడ ఉన్నానో చూస్తుండే. నాది ఫస్ట్ బెంచే, కానీ ఆయన బాధకు నేను వెంటకి వెళ్ళిపోతుంటే, మధ్యలో కూర్చుంటుంటే, ఒక్కోసారి లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోతుంటే, నేను ఎక్కడ కూర్చున్నా కానీ నన్ను లేపి నువ్వు లేవమ్మా అంటుండే. వచ్చి లేస్తుంటే నేను మెల్లగా లేచి ఇట్లా పెట్టుకొని నిల్చుంటుంటే,
నేను ఒక ఫార్ములా నేను చెప్తాను కదా, అదేంది చెప్పు అంటే, మనమా అప్పుడు ఇంటికి పోగానే వెళ్ళాట ఆడుకున్నాడు, ఫోన్లు ఏం ఎక్కడి, ఆటలు పాటలు ఎంజాయ్లు ఇవే. ఇంకా రోజు ఇదే రోజు. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే ఇబ్బంది ఉండదని నేను ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాం. మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉంటుంది, క్లోజ్ అంటే క్లోజ్గా. మా ఇంట బెంచ్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కానీ అంత క్లోజ్ కాదు. కానీ 10థ్లోనేమో 6 మా ఫ్రెండ్షిప్. ఇందులోకి వచ్చేసరికి ఎక్కువ క్లోజ్ అంటే 3. ఇందులో కూడా 6 కానీ మేము క్లోజ్ ఎక్కువ ఉండేవాళ్ళం అంటే 3 మెంబర్సే. ఇంకా వాళ్ళిద్దరిని వదిలేసి నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయేదాన్ని అండి ఇంటికి. ఎందుకంటే వాళ్ళిద్దరిని లేపాడు మా సార్, నన్ను మాత్రమే లేపుతాడు. నన్నే ఎందుకు లేపుతాడు అనిపించేది, కోపం వచ్చేది ఒక్కోసారి. ఇక నన్ను లేపి తర్వాత మా అక్క అక్కడ రూమ్ కదా, నేను ఫస్ట్ ఇయర్, ఆమె సెకండ్ ఇయర్లోకి వెళ్ళి ఆమెను లేపేవాడు అక్కడ. మా ఫేసులను బట్టే గుర్తుపట్టాను మా సార్. ఇక సార్ వచ్చే టైంకి మా ఫ్రెండ్స్ నువ్వు ముందే లేచి కూర్చో, నేను ఎట్లయినా లేపుతాడు అని అనేవాళ్ళు. అట్లా చేస్తుండే. చాలా ఉన్నాయండి చెప్పాలంటే. అని మీకు కూడా ఉన్నాయి ఇలాంటి? మిమ్మల్ని ఒక్కరినే టార్గెట్ చేసేవాళ్ళు ఉన్నారు, మీ సార్ వాళ్ళు నన్ను టార్గెట్ చేసేది అట్లా. ఊర్లో ఉన్నప్పుడు మా టీచరు, ఇక్కడ ఇంటర్కి వచ్చినాక మా సార్ ఇట్లా టార్గెట్ చేసి నేను ఒక్కదాన్నే క్లాస్ మొత్తంలో నేను ఒక్కదాన్నే ఉన్నట్టు నన్ను మాత్రమే లేపేవాళ్ళు. ఇంకా నేను రోజు అలవాటై లేచి నిలబడుతుంటే ఒక్కోసారి ఇంకా ఆయన బాధకు నేనే ఏదో ఒకటి నేర్చుకొని చెప్పేదాన్ని, ఒక్కోసారి చెప్పకపోదు. ఎప్పుడన్నా ఫంక్షన్లు ఏమన్నా ఉంటాయి కదా, మనం మైదాకు వేసుకొని అన్నీ వేసుకొని వెళ్తాం కదా, లేపుతుండే. ఏమ్మా నువ్వు లేమ్మా, లేస్తుంటే ఏంటి ఇది 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 వేసుకోవడానికి ఎంత టైం పట్టింది మెహందీ అంటే, నేను చెప్పేదాన్ని ఒక గంటన్నర ఏదో చెప్పేదాన్ని అన్నమాట. అంత టైంలో ఒక లైన్ అన్న చదువుకుంటూ అయిపోతుండే కదమ్మా అంటుండే సార్. ఇప్పుడు ఎక్కడ ఉండవు మా సార్, కానీ అట్లా చేసేస్తున్నాం. మీకు కూడా ఇలాంటి మెమోరీస్ ఏమన్నా ఉంటే చెప్పండి, షేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. లైవ్కి రండి, అందరూ లైవ్లోకి రండి, లైవ్కి జాయిన్ అవ్వండి. మన ఛానల్ని మీరే సపోర్ట్ చేయాలి. నా సబ్స్క్రైబర్స్ అందరూ ఏం చెప్పినా నా ఫ్యామిలీ అని చెప్పిన, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరే ముందుకు నడిపించాలి. ఓకే అండి, ఇంతటితో నా బాల్యం ముచ్చట మీతో షేర్ చేసుకోవడం జరిగింది.
ఇంకా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకా రేపు చెప్తాను. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి కదా, వెళ్ళిపోతున్నాను. ఓకే, బాయ్ అండి.